संस्कृतस्य प्रति सदा संस्कृते मे दृढ़ा भक्तिः हे संस्कृत नमोऽस्तुते। अंतराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं वाणिशर्मदं ते चरणं वाणिशराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहं वागर्थाविव सम्पृक्तो वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्री विष्णु रूपाय नमः शिवाय। श्री काशी विश्वनाथाय नमः शिवाय। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं शमादिनिलयं वन्दे वेदरागिणं पौनतिं वेदवेदान्ततत्त्वज्ञम् अमृतानन्दसरस्वती। सुखे सुखासनोपविष्टेन यथा संभवमश्नता भोगजालं सदाचार विरुद्धेषु न तिष्ठता यथा क्षणं यथा देशं प्रविचारयता सुखं यथा संभवत् संगमिदं शास्त्रम् अथ अथेतरत् आसाद्यते महाज्ञानबोधः संसार शान्तिदः न भूयो जायते येन యోనియంత్ర ప్రపీడనం. ఇప్పుడు జీవన్ముక్తులు ఎలా వ్యవహరిస్తారు? ఈ గ్రంథం అధ్యయనం చేసిన వాళ్ళు జీవన్ముక్తులు అవుతారని చెప్పా. ఎలా ఉంటుంది? సుఖాసనాన్ని కూర్చోవడము, దాన్ని అనుభవించడము, దీనికి అలాంటివి ఏవి ఉండవు. ఎక్కడ కూర్చుంటే అదే సుఖాసనం. ఇంకా దాని సుఖాసన ఉపవిష్టేన యథా సంభవం అశ్నత. ఏ దొరికితే తినడం, ఇదే కావాలి అదే అది కావాలని ఏం లేదు. భోగజాలం అశ్నత. ఆ భోగజాలం ఏదైతే ఉందో దాన్ని ఇస్తే అనుభవించడం, లేకపోతే రాకపోతే దాని చింత లేదు. సదాచార విరుద్ధేషు న తిష్టత. సదాచారానికి విరుద్ధంగా ఎప్పుడూ చేయరు జీవన్ముక్తులు. ఇది బాగా గమనించాలి. జీవన్ముక్తులు అంటే ఎలాగైనా ఉంటారు, వాళ్ళకి ప్రపంచమే వాళ్ళకి మిథ్య కదా, కాబట్టి వాళ్ళు ఎలాగైనా జీవిస్తారు అంటే అలా లేదు. సదాచారానికి విరుద్ధంగా వాళ్ళ ఆచారం ఎప్పుడూ ఉండదు. ఒకవేళ సదాచారానికి విరుద్ధంగా ఏదో కాలానుగుణంగానో లేకపోతే శరీర ధర్మాన్ని అనుసరించి ఎప్పుడైనా సదాచారానికి విరుద్ధంగా వాళ్ళ ఆచరణ ఉన్నా వాళ్ళ ఉపదేశం మాత్రం సదాచారానికి విరుద్ధంగా ఉండదు. వాళ్ళు ఒకవేళ శివరాత్రి ఉపవాసం చెయ్యలేకపోతే ఏదో అనారోగ్యం చేసి, కానీ వేరే వాళ్ళకి మాత్రం శివరాత్రి ఉపవాసం చేయకూడదు, ఏకాదశి వ్రతం ఆచరించకూడదు, ఇలాంటి ఉపదేశాలు ఎప్పుడూ జీవన్ముక్తులు ఇవ్వరు. యథాక్షణం యథాదేశం ప్రవిచారయతా సుఖం యథా సంభవ సత్సంగం ఇదం అథ ఇతర. సత్సంగం ఎప్పుడు వాళ్ళు ఇప్పుడు జీవన్ముక్తులైనంత మాత్రం చేత వాళ్ళు ఇంకేమి చేయాల్సిన అవసరం లేదని కాదు. ఆ జీవన్ముక్త అవస్థితి కూడా అంటే వాళ్ళని చూసి వేరే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని ఈ ఆచరణే మాకు ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఒకరు కొత్తగా ఒకరు అంటే ఏదైనా చెప్తున్నారు అంటే వాళ్ళ వల్ల ఇబ్బంది లేదండి, వాళ్ళ అనుయాయుల వల్ల ఇబ్బంది, చాలా ఇబ్బంది. వాళ్ళ మీద అభిమానం పెట్టుకున్న వాళ్ళ వల్ల ఇబ్బంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన ఇలా మేము గురువు అనుకున్నామో, మేము ఎవరినైతే దేవుడు అనుకున్నామో, మేము ఎవరినైతే గురువు అనుకున్నామో ఆయనే దేవుడు. ఆయన కుక్కను పెంచుకున్నాడు కాబట్టి మేము కూడా ఇంట్లో కుక్కను పెంచుకుంటాం. ఇప్పుడు ఆయన కుక్కను పెంచుకున్నాడంటేనే ఆయన సదాచారానికి విరుద్ధంగా ఆచరించినట్టు. కుక్క యొక్క పోషణ చూడడం, కుక్కని పెంచుకోవడం, ఇంట్లో తిరిగేటట్టు దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని దాని ఒళ్ళో తలపెట్టి పడుకోవడం, ఇవన్నీ కూడా అనాచారం. ఇది ఒకవేళ అనాచారం ఎవరైనా చెప్తున్నారు వాళ్ళు జీవన్ముక్తులు కాదు, వాళ్ళు ధర్మ విరోధులని అనుకోవాలి. అయితే వీళ్ళని చూసి వీళ్ళ అనుయాయులకి
యద్యగాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే అనేటువంటి మాటను అనుసరించి వీళ్ళు ఏం చెయ్యాలి అంటే ఉపనిషత్తులు మోక్ష ధర్మాన్ని ఇత్యాది చెప్పేటువంటి శాస్త్రాల్ని అథవా ఈ శాస్త్రాన్ని వీటన్నిటిని కూడా నిరంతరము అధ్యయనం చేయడం అవసరం. అయితే వాళ్ళు అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ అనుయాయులు వాళ్ళని చూసేటువంటి వాళ్ళకు కూడా, అనుయాయులు అవసరం లేదు, వాళ్ళని చూసేటువంటి వాళ్ళు కూడా ఓహో ఈ శాస్త్రం అధ్యయనం చేసి వీళ్ళంత గొప్ప వాళ్ళు అయ్యారు కాబట్టి మేము కూడా ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అంతేగాని నా నా చరిత్ర చదవండి, నా జీవిత చరిత్ర చదవండి, మీకేదో పుణ్యం వస్తుంది అని ఆయన చెప్పకూడదు, ఆయన అనుయాయులు చెప్పకూడదు. అలా ఇప్పుడు రాముడు రాకంటే ముందే రామాయణ అన్నాయి. ప్రతిసారి కృష్ణ అవతారం, ప్రతిసారి రామ అవతారం జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క మార్పు ఉంటుంది, కల్పభేదంతో మన్వంతర భేదంతో మార్పులు ఉంటాయి. ఈసారి ఈ మన్వంతరంలో రామకథ ఎలా జరిగింది అని చెప్పడానికి కొరకు ఇప్పుడు మనం రామాయణాన్ని అధ్యయనం చేస్తున్నాం. అందుకోసం రామకథ చదువుతున్నాం. అంతేగాని ఎవరిదంటే వాళ్ళ చరిత్ర చదివేసి దానివల్ల పుణ్యం వస్తుంది అంటే ఎలా వస్తుంది? ఒక మాట చెప్పండి. పుణ్యం వస్తుంది అని ఎవరు చెప్పారు? మహర్షి వాక్యం ఉందా? వేదవాక్యం ఉందా? ఇప్పుడు రామాయణ మహాభారతాలకి ఇతిహాసం అని స్థానం ఉంది. పురాణాలు ఇన్నే అని వేదంలో ఉంది. ఇతిహాసాలు ఇవే అని వేదంలో ఉంది. ఇతిహాస పురాణాభ్యాం వేదోపహర్తం వేదార్థం ఉపబృంహీత. వేదార్థం తెలుసుకోవాలి అంటే పురాణ ఇతిహాసాల ద్వారానే తెలుసుకోవాలి అని. కాబట్టి అవి పుణ్యదాయక. అవి పురాణం అధ్యయనం చేసినా లేకపోతే ఒక ఇతిహాసం అధ్యయనం చేసినా వాటి వల్ల పుణ్యం వస్తుందని చెప్పచ్చు. లేదా ఏదైనా మహర్షి వాక్యం ఉంది, ఈ ఈ మోక్ష ధర్మ సంహిత దీన్ని అధ్యయనం చేసిన ఈ ఫలితం అని మహర్షులు ఎవరైనా చెబితే అది అధ్యయన యోగ్యం అవుతుంది. ఇంకా ఏ గ్రంథానికి ఆ స్థానం ఇవ్వడం కుదరదు. ఆ వేదం కంటే మేం అనుసరించి ఈ గ్రంథమే గొప్పది అంటే వేదం కంటే గొప్పది అని ఎప్పుడైతే మొదలు పెడతారో ఇంకా అంతే, అక్కడికి వాళ్ళ పతనం ప్రారంభమైంది. వేదం కంటే ఏ గ్రంథము గొప్పది కాదు. వేదంతో సమానము భగవద్గీత, వేదంతో సమానం మహాభారతం, సమానం అన్నాం అంతే. వేదం కంటే గొప్పదని భాగవతాన్ని కూడా పెట్టలేం మనం. అవి సమానమే అంతే. వేదం కంటే పైన ఇంకొకటి ఉండదు. కాబట్టి ఈ మోక్ష ధర్మ సంహితని ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది. మళ్ళీ పునర్జన్మలు ఇత్యాదులన్నీ తొలగిపోతాయి. జనన మరణ చక్రం నుంచి బయటపడతారు. దాని గురించి బాధపడక్కర్లేదు. ఏతావత్యపి ఏ భీతాః పాపాః భోగరసే స్థితాః స్వమాతృవిష్ఠాక్రమయః కీర్తనీయ నతే ధమాః. అనాయాసంతో కూడినటువంటి ఈ శాస్త్రం, ఆయాసం అనేటువంటిదే లేదు ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి. దీన్ని చూసి కూడా భయపడేవాడు వీళ్ళు భోగరసంలో మునిగేటువంటి పాపులు. వీళ్ళు వాళ్ళపైన దయదల్చకూడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మలంలో ఉండేటువంటి కీటకాలు. చాలా నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, యోగ వాసిష్టం గురించి చాలా భయాలు అపోహలు చాలా మంది ఇంతకుముందు పెట్టారు కూడా. అది ఎంత భయపెట్టేశారు యోగ వాసిష్టం అంటే, అయ్యో యోగ వాసిష్టం పుస్తకం ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సన్యాసం తీసుకొని మంచిదే కదా. ఓ ఇంట్లో 10 మంది ఉన్నారు, యోగ వాసిష్ట పుస్తకం రోజు చూస్తూ ఊరికే పుస్తకాన్ని చూస్తూ ఆ 10 మంది సన్యాసించేశారు. 10 మంది స్వార్థులు తక్కువైపోయారని సంతోషపడాలిగా. 10 మంది లోభులు తక్కువయ్యారని సంతోషపడాలిగా. 10 మంది వీళ్ళు ఒకవేళ సన్యాసించకపోయింటే ఎంతమందికి ద్రోహం చేసేవాళ్ళేమో, వీళ్ళ చేత ఎంత మోసపోయేవాళ్ళు. అంతమందికి బాధ తగ్గిందని సంతోషపడాలిగా. కానీ
ఇదెవరూ ఆలోచించలేదు. యోగ వాసిష్ఠ పుస్తకం ఇంట్లో ఉంటేనే తప్పంట. ఇది ఎందుకు వచ్చిందో నేను ఆ, కారణం నాకు తెలుసు, కానీ చెప్పలేనంతే. శృణుతావదిదానీం త్వం కథ్యమానం ఇదం మయా రాఘవ జ్ఞాన విస్తారం బుద్ధిసార తరాంతరం. ఇంకా అసలు ఈ గ్రంథం గురించి ఇంకా ఎన్న పోవాలంటే, ఇది వాల్మీకి రచించలేదు, ఇది రామాయణంలో భాగమే కాదు, ఇది ఎవరికో మనసుకు కల్పించినటువంటి గ్రంథం ఇది. దీంట్లో అసలు ఎంత సాధారణమైనటువంటి భాషలో ఉంది ఇది. వాల్మీకి పాండిత్యంతో ఇది సరితూగలేదు. వాల్మీకి ఆయన పాండిత్యం గురించి మాట్లాడలేదు ఇక్కడ. 15 సంవత్సరాల పిల్లవాడికి వశిష్ఠుల వారు అర్థం చేయించినటువంటి భాషని ఆయన పెట్టుకొని మాట్లాడారు. అంతేగాని ఆయన పాండిత్యాన్ని చూపించడానికి ఈ గ్రంథం అవసరం లేదుగా. పాండిత్యాన్ని చూపించడానికి అసలు కావ్యం అనేటువంటిది ఎవరి పాండిత్య ప్రకర్షకి కాదు. కావ్యం కేవలం ధర్మాన్ని చెప్పడానికే కావ్యం. రఘువంశ ఇత్యాది కావ్యాలు కూడా పాండిత్యాన్ని చూపించడానికి లేవు, అవి కూడా ధర్మాన్ని చెప్పడానికి అంటే కావ్యమే ధర్మం చెప్పడానికి వస్తే, పురాణాలు ఇతిహాసాలన్నీ కూడా అవి కూడా ధర్మం చెప్పడానికి వచ్చాయి. కాబట్టి కానీ దీని గురించినటువంటి అపోహలు ఎన్నైతే ఉన్నాయంటే, ఏ గ్రంథం గురించి చదువుతున్నామో దాన్ని ఆ గ్రంథాన్ని నిందించినట్టు అవుతుందని ఇక్కడ ఎక్కువగా చెప్పట్లేదు. మీరు ఏమైనా విని ఉంటే ఇట్లాంటివి ఏమన్నా తర్వాత చెబుతారు ఏమైనా, ఎప్పుడైనా అవసరం. శృణు తావదిదానీం త్వం కథ్యమానం ఇదం. ఏతావత్యపి ఏ భీతాః పాపాః భోగరస అయిపోయిందిగా. శృణు తావదిదానీం త్వం కథ్యమానం ఇదం మయా రాఘవ జ్ఞాన విస్తారం బుద్ధిసార తరాంతరం. నేను చెప్పేటువంటి ఈ జ్ఞాన శాస్త్రాన్ని విను రాఘవ. ఇది శృణు తావదిదానీం త్వం కథ్యమానం ఇదం మయా. నేను ఏదైతే చెప్తున్నానో ఆ శాస్త్రాన్ని విను. బుద్ధిసార తరాంతరం, ఇది వివేక బుద్ధితో గ్రహించదగింది. ఇది బుద్ధిసార తరాంతరం, ఇంకా జ్ఞానం యొక్క ఇది యొక్క తుది, తుది అంటారుగా. ఇక దీనికంటే ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గ్రంథం ఇంకొకటి లేదు. ఈ ఈ ఈ శాస్త్రం అధ్యయనం ద్వారా వచ్చేటువంటి జ్ఞానం కంటే ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం ఇంకొకటి లేదు. 2 రకాలుగా చెప్తున్నాను. యథేదం శ్రూయతే శాస్త్రం తామాపాతనికాం శృణు విచార్యతే యథార్థోయం యథాచ పరిభాషయా. ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఉపక్రమ ఉపసంహారాలు, వీటిని అవతారికని శ్రద్ధగా విను. ఇప్పుడు ఏదైనా ఒక శాస్త్రానికి చెప్పడానికి ఉపక్రమం ఒకటి ఉండాలి, ఉపసంహారం ఉండాలి. అంటే ఈ శాస్త్రంలో విషయం ఇది, దీని గురించి మాట్లాడబోతున్నాము, దీనికి పరిధిలు ఇంతవరకే. ఏమైనా ప్రశ్న నేను ఈ శాస్త్రం గురించి మాట్లాడుతుంటే నువ్వు ఇంకోటి ఏదో శాస్త్రం గురించి నువ్వు మాట్లాడకూడదు. ఏమంటే ఈ శకున శాస్త్రంలో అలా ఉంటుంది కదండి, ఏమంటే జ్యోతిష్యాల్లో అలా ఉంటుంది కదండి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నామో అది. కాబట్టి దీనికి కావాల్సినటువంటి యథార్థోయం యథాచ పరిభాష ఇత్యాదులన్నీ కూడా నువ్వు చక్కగా విను. భూతేర్థే దృష్టేనార్థేన బోధనం బోధోపకార ఫలదం తం దృష్టాంతం విదుర్బుధా. కొన్ని సాదృశ్యాలు, కొన్ని దృష్టాంతాలు, ఇవన్నీ కూడా విషయాన్ని గ్రహించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఒక నూతన విషయాన్ని గ్రహించడానికి ఉపయోగపడేటువంటి విషయాన్ని ఉపయోగపడేటువంటి దానికి దృష్టాంతం అంటారు. కాబట్టి ఈ శాస్త్రంలో ఎక్కువగా దృష్టాంతాలు, ఒక నూతన విషయం చెప్తున్నామంటే అక్కడ ఒక దృష్టాంతం చెప్తాను.
దృష్టాంతేన వినా నా పూర్వార్థో అవబుధ్యతే యథా దీపం వినా రాత్రౌ భాండోపస్తరణం గృహే. దృష్టాంతం లేకుండా పూర్వార్థ నా పూర్వార్థ అవబుధ్యతే. పూర్వార్థం ఏదైతే ఉందో అది దాన్ని దృష్టాంతం లేకుండా జ్ఞానం కలగదు. ఎలా అంటే దీపం లేకుండా రాత్రిపూట చీకట్లో భాండ ఉపస్కరణం, ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలు భాండాలు ఇవన్నీ కూడా వాటి గురించి జ్ఞానం ఎలా కలగదో దృష్టాంతాలు లేకుండా కూడా శాస్త్ర జ్ఞానం కలగదు. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద దృష్టాంతాలు ఇంతవరకు చూస్తుంటే మనం ఎన్నెన్నో ఉపమానాలు, ఒక్క విషయం చెప్పడానికి కొరకు శరత్కాలంలో మేఘం అంటారు, ఇంకొకటి ఎన్ని ఎన్ని ఉపమానాలు చెప్పారు. ఎందుకు అంటే ఏదైనా ఒక ఉపమానంతో కనెక్ట్ అయ్యి విషయాన్ని గ్రహిస్తారు అని చెప్పి. 10 ఉపమానాలు ఉంటే 10 ఉపమానాలు తీసేసి ఒకటే చెప్పేసి ఒక శ్లోకం చెప్పేసి అన్ని మిగతా అన్ని అక్కడ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అని అలా చేయలేదు. విషయం ఇది చాలా అంటే అంత విస్తారమైన విషయం కాదు, కానీ అర్థం చేసుకోవడానికి కొద్దిగా కష్టం. ఎందుకంటే బుద్ధి ఆ దిశగా ఆలోచించదు. ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్నిట్లలో ఏ బ్రాంచ్ వాళ్ళకైనా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది ఎవరికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే దాంట్లో ఉదాహరణలు ఎక్కడ అప్లై చేస్తామో తెలియదు దాన్ని. ఎందుకు అంటే వాళ్ళు ఎంతసేపు వేవ్స్ వాటి గురించి మాట్లాడుతుంటారో దాంట్లో చేంజెస్, మాడ్యులేషన్స్ వీటన్నిటి గురించి. ఆ వేవ్స్ మనకు కనపడవు. నిజంగా అంటే 95% మంది ఎవరైతే ఇంజనీరింగ్ వెళ్తున్నారో వాళ్ళకి రేడియో ఎలా పనిచేస్తుందో సరిగ్గా అర్థం కాదు, తెలియదు. ఇలాంటి వాళ్ళు ఇంజనీరింగ్ లో వెళ్ళిపోతారు. ప్రతి ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళకి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ వాళ్ళు కంపల్సరీ సబ్జెక్ట్ చేస్తారు. ఒకప్పుడు ఆప్షనల్ ఉండేది, తర్వాత 2003 నుంచి అందరూ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఆ సబ్జెక్ట్ ఖచ్చితంగా చదవాలి. టెలికమ్యూనికేషన్స్ ఎవరైతే తీసుకున్నారో బ్రాంచ్ వాళ్ళకే అది అర్థం చేసుకోవడం కష్టమైతే, ఎందుకంటే బేసిక్స్ దాంట్లోనే ఆలోచిస్తూ ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళకందరికి ఎంత కష్టం అవుతుంది. ఇప్పుడు మాలాంటి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే మాకు తెలుసు ఇక్కడ కరెంట్ పాస్ అవుతుంది అంటే దాంట్లో ఏదో ఒక మీటర్ పెట్టుకొని చూస్తాము, లేకపోతే చెయ్యి పెట్టి చూస్తాము కరెంట్ పాస్ అవుతుందో తెలుసు. ఈ సిగ్నల్స్ లో ఇక్కడ ఆ సిగ్నల్ అక్కడ ఉంది అని చెప్పడానికి కూడా ఏమి అంటే ఒక ల్యాబ్ లేదు దానికి, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఏమైనా ప్రూవ్ చేయడానికి కూడా ఎంతసేపు థియరిటికల్ గానే ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ అంటే నేను ఈ సిగ్నల్స్ అండ్ సిస్టమ్ కంపేర్ చేయట్లేదు, అందరికి అర్థమవుతుందని చెప్తున్నాను. అదే అలాగే ఇక్కడ కూడా మన బుద్ధి ఎప్పుడు అలా ప్రసరించలేదు. ఎంతసేపు మనం పరమేశ్వరుని ఎలా వెతకాలనుకున్నాము, ఈ కళ్ళతో నేను పరమేశ్వరుని చూడాలి. ఎలాగ నేను వెళ్ళి అన్నమయ్య కథ విన్నామండి. నేను ఇలా అన్నమయ్య అలా వెళ్ళి ఉంటే ఆయనకి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చేసేవాడు ప్రతిరోజు. ఈ కళ్ళతో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసి ఎవరు చెప్పారు? అన్నమయ్య చెప్పారు. అది తర్వాత వాళ్ళు అల్లిన కట్టుకతే కదా. ఆ అన్నమయ్యకి వెంకటేశ్వర స్వామి యొక్క అనుభవం ఎలా అయింది? జ్ఞానరూపకంగా అనుభవం అయింది. ఆ జ్ఞానం ఎంత పరాకాష్ఠ అయినది అంటే ప్రత్యక్షంగా కళ్ళ ముందు ఉన్నాడేమో స్వామి అన్నట్టుగా ఆయనకు అనుభవం అయింది. అంతేగాని కళ్ళ అది ఎలా అనుకుంటారండి? ఇప్పుడు ఏదో ఒక్కసారి ఆయనకి ఆయన లేదండి ఇన్నిసార్లు నాకు నా జ్ఞానానికి ప్రత్యక్షంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి రూపం ఒక్కసారి కళ్ళతో చూడాలని ఉందంటే, ఈ కళ్ళతో చూసిన వెంటనే నీ శరీరం నిలబడదు అంటే పర్వాలేదు, నా శరీరం పడిపోవడానికి సిద్ధంగానే ఉన్నాను అంటే సరే ఆయనకి దర్శనం ఇచ్చి అంతకే ఆయన శరీరం విరమణ అయిపోయింది. కానీ మనమందరము కూడా అలాగే ఈ కళ్ళతో వెంకటేశ్వర స్వామిని చూడాలి. యశోదకి ఎలాగైతే కృష్ణుడు ఎలాగైతే దర్శనం ఇచ్చాడో అలాగే నాకు కావాలి. హనుమంతుల వారికి రాములు ఎలా దర్శనం ఇచ్చాడు అలా నేను కూడా అలాగే చూడాలి అని అనుకుంటూ మనం
అంటే పరమేశ్వరుడి యొక్క దర్శనం అలా చూడాలి అని అనుకుంటున్నా. అథవా లేదా గోకులంలో కృష్ణుడు గోవర్ధనోద్ధారం చేశాడు, అలా ఏదైనా నా ముందు కూడా ఒక చమత్కారం జరిగిపోవాలి. తానే గోపాలకుడు అందరూ తిరిగాడు, అలాగే నా ముందు కూడా ఏదైనా ఒక చమత్కారం లీల జరగాలి. రాముడు బాణాన్ని ఎక్కిబట్టి సముద్రుడిని మొత్తం ఎండగొట్టేస్తానని చెప్పి నిలబడగానే సముద్రుడు ఎదురుగా వచ్చి వారధి కట్టడానికి చేశాడు. ఆ ఆ లీలని అక్కడ ఉన్నటువంటి వానరులందరూ దర్శించారు. అలాంటిది నేను ఏదైనా చమత్కారాన్ని చూడాలి. ఇప్పుడు చమత్కారాలు చూడాలి అనగానే ఏమవుతుంది? జనాలకి చమత్కారాలే కావాలి. ఇంకా చమత్కారాలు ఎలా ఉంటాయి మీకు అందరికీ తెలిసినవి. ఇవన్నీ కూడా ఇలా మనం చూడాలనుకుంటున్నాం కాబట్టి ఈ శాస్త్రం చాలా సులభంగా ఉన్నా కూడా బుద్ధి అలా ప్రసరించదు. కాబట్టి బుద్ధి అలా ప్రసరించడానికి ఏం చేస్తున్నారు అంటే దృష్టాంతాలు ఎక్కువగా పెడుతున్నారు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. యైర్యై కాకుత్సా దృష్టాంతై స్వం మయేహావబోధ్యసే సర్వే సకారణాస్తే ప్రాప్యంతు సదకారణం. నేను ఏ ఏ దృష్టాంతాల సహాయంతో నీకు ఉపదేశం చేస్తానో అవన్నీ కూడా ఒక కారణంతో కూడుకొని ఉన్నాయి. అదే జ్ఞేయమైనటువంటి ఆ సత్ అకారణం, కారణాస్తే ఆ సద్వస్తు ఒక్కటే కారణరహితం, అకారణం. అది సత్ అకారణం ప్రాప్యంతు సత్ అకారణం, అదొకటే నిత్యం. కాబట్టి ఇవన్నీ కూడా కారణంతోనే కూడుకొని ఉన్నాయి. అని వీటిని వెంటనే ఈ దృష్టాంతాన్ని నేను చెప్పాను కదా, దీన్ని తీసుకెళ్ళి ఎంతవరకు దృష్టాంతం చెప్పామో అంతవరకు మాత్రమే, ఏ విషయం చెప్పడానికి దృష్టాంతం చెప్పామో అంతవరకు మాత్రమే అప్లై చేయాలి. ఆ దృష్టాంతంలో ఇంకేదో తీసుకొని లేదండి శరత్కాలంలో మేఘంలాగా అంటే, శరత్కాలంలో కూడా మేము ఈ సంవత్సరం వర్షాలు చూసామండి, కార్తీక మాసంలో కూడా వర్షాలు పడ్డాయి, అప్పుడు కూడా చంద్రుడు కనపడలేదు అని అంటే, అప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఈ శాస్త్రం అధ్యయనం చేయంగానే శరత్కాలంలో మేఘంలాగా సందేహాలన్నీ పటాపంచలైపోతాయి, శరత్కాలంలో చంద్ర దర్శనం లాగా జ్ఞానం ప్రకాశిస్తుంది అంటే, లేదండి మొన్నసారి కార్తీక మాసంలో కూడా వర్షాలు వచ్చాయి, అప్పుడు కూడా మేఘాలు అడ్డంగా ఉండడం అంతా చంద్ర దర్శనం కాలేదు అంటే, ఈ శాస్త్ర అధ్యయనం చేసిన తర్వాత కూడా మేము అజ్ఞానం అవ్వచ్చు అంటారా ఎప్పుడైనా ఒకసారి? అంటే ఏ సంవత్సరంలో కార్తీక మాసంలో లేదా ఆశ్వీజ మాసంలో వర్షాలు పడతాయో, ఇప్పుడు అలా తీసుకుంటే చెన్నైలో ఉన్న వాళ్ళకి ఆశ్వీజ కార్తీకాలను వర్షాలు పడతాయి. అంటే చెన్నైలో ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి అసలు తమిళనాడు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు జ్ఞానం రాదు వాళ్ళకి నిజంగా. వాళ్ళకి తమిళనాడులోనే ఉంటూ వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళకైతే జ్ఞానం రాదు, అంతా మోహంతో నిండిపోయినటువంటి వాళ్ళు. అలా దృష్టాంతాలని అన్నిటినీ అలా సాగ తీసుకొని అక్కడ దాకా తీసుకెళ్ళదు. బ్రహ్మోపదేశే దృష్టాంత యస్తవేహ హి కథ్యతే ఏకదేశ సధర్మత్వం తత్రాంత పరిగృహ్యతే. ఇది ఇంతకుముందు నేను చెప్పిన విషయాన్ని వశిష్ఠుల వారు మళ్ళీ ఇదే మాట అంటున్నారు. బ్రహ్మోపదేశంలో ఏవైతే దృష్టాంతాలు ఏవైతే నేను చెప్పబోతున్నానో, యహ తవ ఇహ హి కథ్యతే, నీ కొరకు నేను ఏవైతే దృష్టాంతాలు నీకు అర్థం చేయించడం కొరకు చెప్తున్నానో, ఏకదేశ సధర్మత్వం, ఏకదేశ సధర్మత్వం, ఏ ధర్మాన్ని ఆధారం చేసుకొని, ఏ గుణాన్ని ఆధారం చేసుకొని నేను దృష్టాంతం చెప్పానో అక్కడి వరకు మాత్రం తత్రాంత పరిగృహ్యతే, అక్కడి గ్రహించాలి. యో యో నామేహ దృష్టాంతో బ్రహ్మతత్వావబోధనే దీయతే ససబోద్ధవ్య స్వప్నజాతో జగద్గతః. బ్రహ్మావబోధ కలిగించడానికి కొరకు ఏ ఏ ఉపమానాలన్నీ మేము తీసుకుంటున్నామో అవన్నీ కూడా ఈ మిథ్యా జగత్తుకి, మిథ్యా ప్రపంచానికి చెందినవే అని గ్రహించాలి. నిజంగా అయితే నిరుపమా అని ఉంది, నిరుపమా అని చాలా మంది
ఆడవాళ్ళ పేరు ఉంటుంది. అలాగే బ్రహ్మానికి కూడా నిరుపమం అథవా పరమేశ్వరుడికి నిరుపమ అని పేరు. నిరుపమ అంటే ఇంకా ఆయనకి ఉపమానం ఇంకా పోలిక లేదు అనే కదా. మరి పోలిక లేని వాడికి మీరు ఎందుకు దృష్టాంతం చెప్తున్నారు అంటే, నీకు విషయం అర్థం చేయించడానికి దృష్టాంతం చెబుతున్నామే తప్ప అక్కడ నువ్వు దృష్టాంతం చెప్పామని చెప్పేసి బ్రహ్మం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశామని మేము అర్థం చేసుకోకూడదు. నీకు అర్థం చేయించడానికి మాత్రమే దృష్టాంతం అంతే. ఏవం సతి నిరాకారే బ్రహ్మణ్యాకారవాన్ కథం దృష్టాంతి మూర్ఖ వైకల్పికోక్తయ. నిరాకారే బ్రహ్మణి ఆకారవాన్ కథం దృష్టాంతః ఇది నోద్యంతి మూర్ఖ వైకల్పికోక్తయ. నిరాకారమైనటువంటి బ్రహ్మంలో సాకారమైనటువంటి దృష్టాంతాలు ఎట్లా కలుగుతాయి అంటే, ఇవి ఇలాంటి మూర్ఖుల వికల్పాలకి తావులేదు. ఇలాంటి వాళ్ళని మూర్ఖులు అనాలని చెప్పి నేను అనట్లేదు, వశిష్ఠుల వారిని అంటున్నారు. అందుకే కాబోలు ఆయన శ్రీల ప్రభుపాద వశిష్ఠుల వారిని కూడా మాయావాది అన్నాడు. ఎందుకు అంటే నిరాకారమైనటువంటి బ్రహ్మంలో సాకారమైనటువంటి దృష్టాంతాలు ఎట్లా కలుగుతాయని చెప్పేసి ప్రశ్న వాళ్ళలో ఆయన కూడా ఉన్నాడుగా. ఎవరెవరి ఉపదేశాలు ఈయన చెప్పిన మాటలకి ఇంతకు ముందు ఉన్నటువంటి మహర్షులు వాళ్ళ మాటలు వాళ్ళ ఉపదేశాలు ఈయన చెప్పేటువంటి మాటలకు విరుద్ధంగా వస్తాయి అని ముందుగానే గ్రహించాడు. కాబట్టి ఆయన కూడా చదువుకున్నాడు, శాస్త్రం చదువుకోలేదు అనట్లేదు, చదివాడు అంతే, అర్థం చేసుకోలేదు. కాబట్టి ఆయన నేను ఏదైనా చెప్పానంటే వశిష్ఠుల వారు ఇలా చెప్పారు అని చెప్పేసి నా ముందు తీసుకొస్తారు. కాబట్టి నేను ముందుగానే వశిష్ఠుల్ని నేను ఖండించి పెట్టేస్తాను, ఇంకా నా ముందు తీసుకురాలేరుగా. అవస్తు పూర్వాపరయోర్వర్తమానే విచారితం యథా జాగ్రత్త తథా స్వప్న సిద్ధం ఆబాలమాగతం. అసలు నిజంగా ఒకవేళ విచారించి చూస్తే జాగ్రత్త అవస్థలో కనిపించేటువంటి వస్తువులకి స్వప్నావస్థలో కనిపించేటువంటి వస్తువులకి భేదం లేదు, ఈ రెండు మిథ్యే. అసలు భూత భవిష్యత్ వర్తమానం కాలాలు ఇవి కూడా జగత్తు ఇవన్నీ కూడా వస్తువులే, అవన్నీ కూడా తథా జాగ్రత్త తథా స్వప్న. ఈ బాల్యం నుండి అంటే ఇప్పుడు బాల్యం నుండి కాదు, ఎప్పుడు మనకు జన్మలు మొదలయ్యా అప్పటి నుంచి అనాదిగా ఆవహించినటువంటి ఈ జగద్భ్రమ ఇది మిథ్యా. అవస్తు పూర్వపరయోహో వర్తమానే విచారితం. పూర్వ అపర వర్తమానం, పూర్వం భవిష్యత్ కానీ అపరం పూర్వకాలం కానీ భవిష్యత్ కానీ వర్తమానం కాలం కానీ ఇవన్నీ కూడా బాగా విచారిస్తే ఇవన్నీ కూడా అవస్తువే. ఎలా స్వప్నము అలాగే జాగ్రత్త కూడా. కాబట్టి స్వప్న సంకల్పన ధ్యాన పరశా పౌషదాదిభి యథార్థా దృష్టాంతా తద్రూపత్వా జగత్స్థితే. స్వప్నము, సంకల్పము, ధ్యానము, పరము, వరం, శాపము, ఔషధము ఇవన్నీ కూడా బాగా ఆలోచిస్తే విచారిస్తే జగత్తు కూడా స్వప్నం వంటిదే చెప్పినటువంటి మాట, ఇంతకుముందు చెప్పినటువంటి దృష్టాంతం బోధపడగలుగుతుంది, అర్థమవుతుంది. మోక్షోపాయ కృత గ్రంథకారేణాన్యేపి ఏ కృతాః గ్రంథాః తేషు ఇయమైవేకా వ్యవస్థ బోధ్యబోధనే. మోక్షోపాయాన్ని చెప్పడానికి ఉపయోగపడేటువంటి గ్రంథాలన్నీ కూడా, రచించినటువంటి గ్రంథాలన్నీ కూడా ఇదే నియమమే. దృష్టాంతాలు ఎక్కడైతే అవన్నీ సంభవమైనటువంటి అంశం మాత్రమే గ్రహించాలి. స్వప్నాత్వంచ జగత శ్రుతే శాస్త్రే అవబోధ్యతే శీఘ్రం న పార్యతే వక్తుం వాక్కిల క్రమవర్తిని. జగత్తు స్వప్నతుల్యం అనేటువంటి జ్ఞానము ఈ శాస్త్రం అధ్యయనం చేయగానే కలుగుతుంది అని చెప్పడం లేదు, కానీ వాక్యబోధ అయితే అవుతుంది. ఆ వాక్యబోధ సంస్కారం వల్ల క్రమంగా
ఆ జ్ఞానం వస్తుంది. ఈ అధ్యయనం చేసిన వెంటనే ఈ జగత్తంతా కూడా స్వప్నంలాగానే నాకు కనిపిస్తుంది అని వెంటనే కలుగుతుంది అని చెప్పను. కాకపోతే వాక్యబోధ అయితే అవుతుంది. మళ్ళీ 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 విచారింపగా ఆ సంస్కారం చిత్త సంస్కారమై చిత్తశుద్ధి అయి అక్రమంగా సిద్ధిస్తుంది. స్వప్న సంకల్పనా ధ్యాన నగరాద్యుపమం ఉపమం జగత్ యతస్థ ఏవ దృష్టాంత తస్మాత్ సందేహ నేతరే. స్వప్న సంకల్ప ధ్యానాలందు కల్పించినటువంటి నగరం లాంటిదే ఈ జగత్ కూడా. అందుకోసమే స్వప్నాదులే ఈ గ్రంథంలో ఎక్కువగా దృష్టాంతాలుగా తీసుకోబడ్డాయి. సంతి అన్నీ ఇతరే, వేరేవి గ్రహించబడలేదు. అంటే అంతా కూడా స్వప్నం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం కాబట్టి ఇది స్వప్న శాస్త్రము, స్వప్నంలో కళలో ఏవి కనపడతాయో దానికి ఫలితం చెప్పేటువంటి శాస్త్రము అని కొంతమంది ఆచార్యులు ఇప్పుడు కాలంలో అన్నారు. వాళ్ళలాగా మనం అనకూడదు. ఇక్కడ ఉదాహరణలన్నీ కూడా శంకరాచార్యుల భాషల్లో కూడా అక్కడక్కడ నేను చాలా చోట్ల ఎవరు చెప్పినా ఈ జ్ఞానాన్ని జ్ఞానం గురించి మాట్లాడితే అది స్వప్నం లాంటిదే అని మాట్లాడతారు. వెంటనే ఈయన స్వప్న లోకంలో విహరిస్తూ ఉంటారండి అని చెప్పి చాలా ఎగతాళి చేసినగా మాట్లాడారు కొంతమంది. దీనికి వశిష్ఠుల వారే మాట చెప్తున్నారు. ఈ శాస్త్రాన్ని చెప్పాలి అంటే స్వప్నమే ఉదాహరణగా తీసుకొని చెప్పాలి, కానీ ఇంకోటి తీసుకొని చెప్పడానికి రాదు. ఎందుకంటే అలా చేసినప్పుడే ఈ జగత్తు కూడా స్వప్నతుల్యమే, స్వప్నంతో సమానమైంది అనేటువంటి బోధ అదే కదా బోధ కలిగించడం ప్రధాన ఉద్దేశం. అకారణే కారణత యద్బోధాయోపమీయతే నత్ర సర్వసాధర్మ్యం సంభవత్ ఉపమాశ్రమై ఉపమేయోపమానాద్ ఏకాంశేన సధర్మత అంగీకార్య అవబోధాయ ధీమత నిర్వివాదిన. ఇప్పుడు ఉపమానము ఉపమేయం తీసుకుంటే ఏ అంశంలో మాట్లాడుతున్నామో అక్కడ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఈ విషయం తెలియనటువంటి వాళ్ళకి ఏదైనా ఒక ఉదాహరణ చెప్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఏదైనా వేదం గొప్పది, వేదంలో ఉన్నది శాస్త్రము అని ఏదో చెప్పాలనుకున్నాం అనుకోండి. వెంటనే గంగలో ఉన్న నీళ్లు ఒక్క చుక్కైనా అవి మనల్ని ఉద్ధరిస్తాయి, మురికి కాలువలో డ్రమ్ములు కొద్ది స్నానం చేసినా దానివల్ల ఉపయోగం లేదు అన్నాం అనుకోండి. అంటే మా శాస్త్రాన్ని మా పుస్తకాన్ని మీరు మురికి కాలువ అన్నారా? ఉపమానం ఉపమేయం అనేటువంటి చిన్న శాస్త్రం గురించి కూడా తెలియనటువంటి వాళ్ళు, దృష్టాంత దాష్టాంతిక భావము ఉపమాన ఉపమేయ భావం తెలియనటువంటి వాళ్ళకి దృష్టాంతం చెప్పినా కూడా కష్టమే ఉంటుంది కొన్నిసార్లు. అసలు ఎంత దాన్ని కవరింగ్ చేసి వాళ్ళు మనోభావాలు దెబ్బతినకూడదని చెప్పి ఎంత చేయాల్సి వస్తే అట్లా చెప్పాల్సి వస్తే ఏమవుతుంది, దృష్టాంతంలో రసమే లేకుండా పోతుంది. అకారణే కారణత యద్బోధాయ ఉపమీయతే నత్ర సర్వసాధర్మ్యం సంభవత్ ఉపమాశ్రయ. ఇప్పుడు బ్రహ్మము ఈ జగత్తుకి అంతటికి కూడా కారణం అండి. ఇప్పుడు అలాంటప్పుడు బ్రహ్మం ఒక్కటే ఈ జగత్తు నానాగా ఉన్నది. ఇది బ్రహ్మం గురించి చెప్పాలంటే జగత్తులో ఉన్నటువంటి ఏదో ఒక విషయాన్ని తీసుకొని ఉపమానం చెప్పాలి. నిజంగా జగత్తులో ఉన్నటువంటి ఏ విషయము కూడా బ్రహ్మముతో పోలేటువంటి వస్తువు లేనే లేదు అక్కడ. అసలు అద్వయం బ్రహ్మ అన్నా, బ్రహ్మంతో పోలేటువంటి వస్తువు లేదైనా కూడా అది ఆ బ్రహ్మముని అర్థం చేయించడానికి కొరకు ఇక్కడ ఏదో ఎదురుగా కనిపించేటువంటి ఒక వస్తువు తీసుకొని దాన్ని పోలికగా చెప్తున్నాం. అయితే దానికి కూడా ఒక శాస్త్రం ఉంది. ఉపమానాల్ని ఉపమేయాల్ని వాడాల్సి వస్తే అక్కడ ఏదో సమాన ధర్మం ఒకటి ఉండాలి. ఆ సమాన ధర్మం తీసుకుంటే ఆ ఒక్క అంశంలో మాత్రమే తీసుకొని సాధర్మ్యాన్ని చెప్పుకోవాలంతే గాని ఇది మొత్తం తీసుకొని రజ్జు ఎందు తాడు మీద పాము ఆభాస అని చెప్పామనుకోండి, అప్పుడు వెంటనే
ఆ ఆభాస అని మాత్రమే తీసుకోవాలి తప్ప, ఓహో బ్రహ్మం కూడా తాడు లాంటిదే, ఎవరో అల్లారు అని మీరు చెప్తున్నారా, తాడు కూడా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుంది అని చెప్తాము, అంటే బ్రహ్మం కూడా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అంటే మీరు బ్రహ్మం అనంతం అనట్లేదా? ఇట్లాంటివి నీ పిచ్చి 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 ప్రశ్నలన్నీ వేసి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ 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 అక్కడికే వస్తారు, దృష్టాంతాలని పట్టుకొనే వస్తారు. శాస్త్ర చర్చకు వచ్చేవాళ్ళు చాలా మంది ఈ దృష్టాంతాలను పట్టుకు శంకరాచార్యులు ఇలా అన్నారండి, శంకరాచార్యులు ఇలా అన్నారంటే మొత్తం శాస్త్రం చదివావా అండి? అసలు శాస్త్రం విచారించడానికి కావాల్సినటువంటి అసలు ఉందా? ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు టీవీలో ఫేమస్ అయిపోవాలంటే శంకరాచార్యులు ఇలా అన్నారని చెప్పేస్తే అయిపోయింది. అది నిజమా కాదా అవసరమే లేదు. ఎక్కడన్నారు, ఎప్పుడన్నారు, ఏ సందర్భంలో అన్నారు, ఏ గ్రంథానికి వ్యాఖ్యానం చేస్తున్నారు, అవి ఏమీ అవసరం లేదు. ఇలా అన్నారు అంటే అయిపోయింది, యువతల వాడు నోరు మూసుకొని కూర్చోవాల్సిందే. అర్థావలోకనే దీపాదాభా మాత్రాదృతే కిల న స్థాన తైలవర్త్యాది ఉపయుజ్యతే. వస్తువుల్ని చూడడానికి దీపం వెలుతురు మాత్రమే సరిపోదు. అయితే దీపం వెలుతురు కావాలంటే దీపం సెమ్మ కావాలి, నూనె కావాలి, వత్తి కావాలి, అన్నీ కావాలి. వాటన్ని విడివిడిగా పెట్టేస్తే అవి ఏమైనా వస్తువుల్ని ప్రకాశింపజేయగలుగుతా? లేదు. అంటే అలాగే ఇప్పుడు బ్రహ్మముని అర్థం చేయించడానికి కొరకు, బ్రహ్మం ప్రకాశింపజేయాల్సిన అవసరం లేదు, బ్రహ్మముని అర్థం చేయించడానికి కొరకు కొన్ని కొన్ని ఉదాహరణలు తీసుకుంటా. ఆ ఉదాహరణలు అంతవరకు మాత్రమే, సాధర్మ్యం వరకు మాత్రమే తీసుకోవాలి, కానీ దాన్ని సాగదీసి తెగేదాకా సాగదీయకూడదు. ఏకదేశ సమర్థత్వాత్ ఉపమేయావబోధనం ఉపమానం కరోత్యంగా దీపోర్థ ప్రభయా యథా. ఏకదేశం వలనే ఉపమానము ఏకదేశ శక్తి వలనే ఉపమేయాన్ని గ్రహింపజేయగలుగుతుంది అంతే. ఇప్పుడు సముద్ర ఇవ గాంభీర్యే అన్నాం అనుకోండి, రాముడికి గంభీరంలో సముద్రుడు లాంటి వాడు అని ఉపమానం చెప్పాను. అంటే రాముడు కూడా ఉపమాగా ఉంటాడండి. రాము కూడా ఉప్పగా ఉంటాడండి అని అడిగితే ఏం చెప్తాం? గంభీరంలో అక్కడ సమానదే. ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నాము? గాంభీర్యం గురించి మాట్లాడుతున్నాము. ఆ గాంభీర్యము రాముడిలో కూడా సముద్రం లాంటి గాంభీర్యం ఉంది అన్నాం అంతే తప్ప, రాముడు కూడా ఉపగా ఉంటాడండి సముద్రం లాగానే? అంటే సముద్రం నీళ్లు వేరే దేనికి పనికిరావు కదండి, అలాగే రాముడు కూడా ఇంకెక్కడ దాకా తీసుకెళ్తాం దృష్టాంతం. అలాగే ఉపమాన ఉపమేయ అనేటువంటి ధర్మం ఎక్కడ దాకా పనిచేస్తుంది, ఎక్కడ దాకా ఉపమాన ఉపమేయాన్ని తీసుకోవాలి అనేటువంటిది బాగా గ్రహించాలి. దృష్టాంతస్యాంశ మాత్రేణ, ఇవన్నీ కూడా పరిభాష. ఇది ఉపమానము, ఇది దృష్టాంతము అని చెబుతాం అనుకోండి, ఇది దృష్టాంతము, దీని దృష్టాంతిక భావం అని మాత్రమే తీసుకోవాలి. ఇది ఉపమానం అంటే ఉపమాన ఉపమేయ భావం అంతవరకే తీసుకోవాలి. ఎక్కడైనా రూపకాలంకారం వాడామనుకోండి, అక్కడ కూడా అలంకారం అనేది తీసుకోవాలి, అలంకార శాస్త్రాన్ని అనుసరించి అంతవరకే తీసుకోవాలి. కానీ దాన్ని ఇప్పుడు రామ పురుష వ్యాఘ్ర అన్నాం అనుకోండి, పులి లాంటి వాడు, అంటే పుల్ల నిజంగానే 4 కాళ్ళ మీద నడుస్తాడా? ఏదండి, 2 కాళ్ళ మీద నడుస్తున్నాడుగా, పుల్లాగా 4 కాళ్ళ మీద నడవట్లేదుగా. రాముడికి తోకెక్కడుందండి? ఇప్పుడు రాముడు పరబ్రహ్మము అన్నాం అనుకోండి, నేను ఇదొకటి బాగా చెప్తాను, దేవకి గారు వెంటనే అర్థమైపోతుంది. ఇప్పుడు రాముడు పరబ్రహ్మం, దాంట్లో ఏ సందేహం లేదు. దాన్ని తీసుకెళ్లి ఎక్కడెక్కడ ఎలా పెడతా అంటే, రాముడు పరబ్రహ్మము, అందుకే లక్ష్మణుడు అంటే జీవుడు, మధ్యలో సీతాదేవి మాయ. అందుకే ఎక్కడైనా రాముడు వనవాసంకి వెళ్తుంటే రాముడు ముందు నడిచాడు, మధ్యలో సీత ఉంది, వెనకాల లక్ష్మణుడు ఉన్నాడు, జీవుడికి పరబ్రహ్మానికి మధ్యలో మాయ ఉంటుంది. పిచ్చి మాటలు కదా ఇవి. భర్త భార్య కంటే ముందు నడవాలి, కేవలం శ్మశానానికి వెళ్ళేప్పుడు మాత్రమే భార్య ముందు నడవాలి.
అన్న వెనకాలే తమ్ముడు నడవాలి. కేవలం శ్మశానంలో మాత్రమే చితికి మంట పెట్టేప్పుడు మాత్రమే అన్న కంటే ముందు తమ్ముడు నడవాలి. తల్లి వెనకాలే శిశువు నడవాలి. ధర్మం గురించి చెప్తాను. తండ్రి చనిపోయినప్పుడు ఆ తండ్రి శవం ముందు నడిచేటప్పుడు మాత్రమే కొడుకు ముందు నడవాలి, తల్లి వెనకాల నడవాలి. ఈ మూడు ధర్మాల్ని చెప్పడానికి కలిసిందే అక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు నడిచారు అని చెప్పడం. వాళ్ళు ఇప్పుడు ఏం శ్మశానంలో నడవట్లేదు, అడవిలోనే నడుస్తున్నారు. కాబట్టి భార్య కంటే ముందు రాముడు నడిచాడు. లక్ష్మణుడికి సీతకి తల్లి కొడుకు బంధం కాబట్టి తల్లి వెనకాల లక్ష్మణుడు నడిచాడు. అన్న కంటే వెనకాల లక్ష్మణుడు నడిచాడు. ఈ మూడు కండిషన్స్ అప్లై చేయడం కొరకే అలా నడిచారు. దీంట్లో అనవసరమైనవి తీసుకొచ్చి ఇంకా మనం శరీరమే రామాయణం అండి, ఇంకా జీవుని తీసుకెళ్లి అజ్ఞానం అనేటువంటి రావణాసురుడు మూలాధారంలో బంధించాడు. లంక అంటే మూలాధారం. ఈ ఉపమానాలు అలా చెబుతూ ఉంటే వినడానికి మొదటిసారి అజ్ఞానులకైతే బాగుంటుంది, అథవా ఎవరికైనా మొదటిసారి వినడానికి బాగుంటుంది. కానీ ఇక అందరూ చప్పట్లు కొట్టేశారు ఒకసారి అని చెప్పేసి ప్రతిసారి ప్రతి విషయాన్ని దాంట్లోకి జొచ్చి పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఇక ఏ విషయమో మాట్లాడలేం. ఎందుకంటే ఉన్న విషయాన్ని ఉన్నదిగా ఉన్నట్టుగా చెప్పడానికి ఎందుకు ధైర్యం సరిపోదు? మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి. ప్రతిదీ పరమేశ్వరుడు, జీవుడు, మాయ, ఇంత దీంట్లోనే తీసుకొచ్చి పెట్టేశారు. ఎందుకు? అంతకంటే అంత తప్ప ఇంకా రామాయణంలో ఇంకా వేరే ఇంకేం లేదా? రామాయణం మొత్తం ధర్మశాస్త్రము. ఇది ధర్మశాస్త్ర గ్రంథం అని చెప్పడానికి ప్రయత్నం చేయండి. లేదు, అలా చెప్పండి. అయితే వశిష్ఠుల వారు రాముడికి ముందుగానే చెప్తున్నారు, నువ్వు అలా ఆలోచించకు, నేను చెప్పే విషయాల్ని దృష్టాంత దార్ష్టాంతిక భావము, ఉపమాన ఉపమేయ భావాన్ని, అలంకారాన్ని, వీటన్నిటిని అర్థం చేసుకొని నువ్వు విచారించు. దృష్టాంతస్యాంశమాత్రేణ బోధోదయే సతి ఉపాదేయతయా గ్రాహ్య మహావాక్యార్థ నిశ్చయ. ఆ దృష్టాంతంలో ఒకానొక అంశం మాత్రమే గ్రహించాలి. అలా గ్రహిస్తేనే మహావాక్యార్థ బోధ వల్ల నిశ్చయంగా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. నకుతార్కికతామేత్య నాశనీయా ప్రబుద్ధత అనుభూతి అపాలపాంత్రై అపవిత్రై వికల్పితై. అనుభవ వ్యతిరేకము, అపవిత్ర తర్కము, కుతర్కము, వీటన్నిటిని ఆశ్రయించి ప్రబుద్ధత, తత్వజ్ఞానాన్ని పాడు చేయకూడదు. ఈ అనుభూతి అపాలపాంత్రై అపవిత్రై వికల్పితై, వికల్పాలు, అపవిత్రాలు, కుతర్కాలు, వీటన్నిటిని ఆశ్రయించి తత్వజ్ఞానాన్ని పాడు చేయకూడదు. విచారణాదనుభవకారి వైరిణోపి వాంగ్మయం త్వనుగతం అస్మదాదిషు స్త్రియోక్తం అపరమార్థ వైదికం వచో ప్రలపనమేవ నాగమః. ఇప్పుడు ఋషి వాక్యాలు ఎలాంటివి అంటే, ఋషి వాక్యాలు బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చారు. వీళ్ళు సంసారంలో దోష దృష్టి పెట్టుకున్నటువంటి వాళ్ళు, దోషాన్ని దర్శించేటువంటి వాళ్ళు. వీళ్ళ వాక్యాలు అవశ్యం గ్రహించాలని తెలుస్తుంది. పరమార్థతత్వము లేకుండా ప్రియురాలు చెప్పిన మాటలు కూడా ప్రలాపమే. అది ఆప్తవాక్యము, అది అవనే అవ్వదు. మంచిగా ఎప్పుడైనా సరే ధర్మము కర్కశంగా కాదు కానీ కఠినంగానే చెప్పబడుతుంది. జ్ఞానం కూడా అంతే కఠినంగానే చెప్పబడుతుంది. లేదండి అలా కఠినంగా చెబితే కష్టమవుతుందండి, చాలా ప్రియంగా చెప్పాలి. సత్యం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం, అప్రియమైనటువంటి మాటలు చెప్పకూడదని కదండి ఉపదేశం. కాబట్టి మీరు ప్రియంగా చెప్పాలి. ప్రియంగా చెబితే చాలా మంది అందరికీ అర్థమవుతుంది. అంటే అలా చెబితే అది
కాదు, అది అలా చెప్తే అది జ్ఞానము కాదు. నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు మూర్ఖుడివి అని చెప్పాలి. అప్పుడే కదా వాడు మూర్ఖత్వాన్ని వదులుతాడు. అబ్బాబ్బాబ్బా మీరు ఆలోచిస్తున్నారే చాలా బాగుంది, అందరూ ఇలాగే ఆలోచిస్తారు, కానీ మనం అలా ఆలోచించకూడదు అంటే బాగుంది అని అనగా ఇంక వాడు ఎందుకు అది వదిలి పెడతాడు? ఒకవేళ మరి ఎవరైనా అడిగారు బ్రహ్మ మనం ఎలా అర్థం చేసుకోవాలండి, నిర్గుణము అంటున్నాము, మళ్ళీ రాముడు కృష్ణుడు పరబ్రహ్మం అంటున్నాము అంటే నేను మూర్ఖుడివి ఎలా ఆలోచించకూడదు అన్నాం అనుకోండి, అప్పుడే కదా ఇక ఆ ఆలోచన అలా అక్కడికి ఆపేసి నేనేం ఆలోచిస్తున్నా, తప్పుగా ఆలోచిస్తున్నా అని ఆలోచించడం మొదలు పెడతాడు. లేకపోతే ఓ బాబా ఇంత చాలా బాగా చెప్పారండి, మీలాగా ఇంతవరకు ఎవరు చెప్పలేదన్నా అనుకోండి, అప్పుడు ఈ చెప్పేవాడు వీడు మూర్ఖుడే అవుతాడు. కాబట్టి ధర్మం ఎప్పుడు చెప్పినా, జ్ఞానం ఎప్పుడు చెప్పినా కఠినంగానే చెప్పాల్సి వస్తుంది. అయితే నీ కొరకు నేనేం చేస్తున్నాను అంటే రామ, దృష్టాంతాలతో ఉపమానాలతో ఈ జ్ఞానాన్ని కూడా నేను విడమర్చి చెప్పబోతున్నాను. బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలిగినటువంటి బుద్ధి మనకు ఉన్నది, ఆ బుద్ధికి ఆ శక్తి ఉన్నది. అయితే మనం చేయవలసినటువంటిది ఏంటి అంటే అన్ని శాస్త్రాలతో దీనికి ఏకవాక్యత, అన్ని శాస్త్రాలు చెప్పేటువంటి విషయము ఇదంతా కూడా ఒకటే అని చెప్ అయితే కొన్ని వేదాంత విరోధములైనటువంటి కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. అవి వేద విరోధాలు కూడా, శృతివాక్యాలకి విరోధమైనటువంటి తర్కంతో నిండున్నాయి. కొంతమంది ఏమంటున్నారు, తత్వమసి అనేటువంటి మాటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు అహం బ్రహ్మాస్మి అంటే అహం అంటే అక్కడ అవ్యయము ఆ అని, అవ్యయాన్ని బ్రహ్మ అన్నారు. అహం బ్రహ్మాస్మి అని ఎలా చెప్తున్నాం అంటే మళ్ళీ దానికి ఇంకేదో అర్థం చెప్తారు. సాక్షాత్తుగా ఉన్న అర్థాన్ని తీసుకోకుండా ఏదో చుట్టి అర్థం తీసుకొచ్చి మొత్తానికి వాళ్ళ మతం సిద్ధింపజేసుకోవడానికి కొరకు ఎన్నో భ్రమలకి చెప్తారు. కాబట్టి అలా అవన్నీ కూడా ఆప్త వాక్యాలు కావు. అలా అని చెప్పేసి తిట్లతో నిండినటువంటి శాస్త్రాలన్నీ కూడా అవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పారు కదండి, తిట్టి చెబితే అవి సత్శాస్త్రము అని. అలా ఏం లేదు. తిట్టి చెప్పినంత మాత్రాన తిట్లతో నిండిన శాస్త్రాలన్నీ అవి గ్రంథాలన్నీ కూడా శాస్త్రాలు అని చెప్పకూడదు. అలాంటివి చాలానే ఉన్నాయి. కొన్ని గ్రంథాలు ఉన్నాయి, నారాయణ కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే శంకరాచార్యుల్ని వాళ్ళకి సిద్ధాంతం నచ్చకపోతే ఆ సిద్ధాంతాన్ని దూషించాలి, లేదా సిద్ధాంతంలో ఉన్నటువంటి తప్పుల్ని పట్టాలి. ఇప్పుడు సిద్ధాంతంలో తప్పు పట్టడానికి తెలియక ఏం చేస్తున్నారంటే దాన్ని ఎవరైతే చెప్పారో వాళ్ళని తిట్టడం. ఎలా శంకరాచార్యులు ఆ వాళ్ళ నాన్న చనిపోయాక పుట్టాడండి అంటే వాళ్ళ తల్లి వరకు దూషించడం. వాళ్ళ తల్లి రాక్షసులకి వంకాయలు అంటే ఇష్టం అండి, వాళ్ళ తల్లి శంకరాచార్యులకి వంకాయలు తినిపించేది, అందుకే ఆయన అద్వైతం అద్వైతం అన్నాడు అని. ఈ ఈ మాటలు ఏదో ఊరికే ఆడు మాటలు కాదండి. కొన్ని మతాల వాళ్ళకి ప్రాతస్మరణ శ్లోకంలో ఉన్నాయి. పొద్దున్న లేచి మనం శ్రీ వెంకటేశ్వర తవ సుప్రభాతం అని అనుకున్నట్టుగా వాళ్ళు పొద్దున్న లేచి చేసేటువంటి స్థుతిలో ఈ శ్లోకాలు ఉన్నాయి. అలాగే ఈ గ్రంథాన్ని దూషించేటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. వశిష్ఠుల వారు అంటున్నారు అంటే ఇవి ఎప్పటికీ అనాదిగానే ఉన్నాయి. ఇంకోటి ఎందుకు ఇలా ఉంటాయి అంటే ప్రతిదీ ఏదైనా ఉత్తమమైంది లభించాలి. ఇప్పుడు వజ్రం ఉంది, అలాగే మట్టిలో బురదలో లభిస్తుంది, దాన్ని శుభ్రం చేయాలి. బంగారం ఊరికే అలా లభించదు. బంగారం కొరకు చాలానే ప్రయాసపడాలి. ఒకవేళ పెద్ద పెద్ద బంగారం ముద్దులు దొరుకుతాయంటే అది ఇప్పుడు దొరకవు అనుకోండి. ఇప్పుడు దొరికే బంగారం అన్ని చాలా చిన్న చిన్న ఇసుక రేణువుల్లో ఉంటాయి. దాన్ని చిన్న జల్లెల్లో పెట్టి ఆ బంగారం బరువైంది కాబట్టి ఆ కిందికి పోయేటట్టుగా దాన్ని మళ్ళీ 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 జారించి అవును మిగిలిన బంగారం తీసుకోవడమే బంగారాన్ని మనం వెతికేటువంటి శక్తి. కాబట్టి ఇవన్నీ శాస్త్రాలు ఇలా ఉంటాయి. వాటి అవి ఒకవేళ ఈ శాస్త్రాన్ని నిందిస్తున్నా కూడా వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఎంత విషయం ఉందంటే ఆ శాస్త్రాన్ని వాళ్ళని నిందించాల్సిన అవసరమే లేదు.
మన దగ్గర చెప్పుకోవడానికి ఎంత మంచి ఉందంటే వాళ్ళని నిందించాల్సిన అవసరమే లేదు. వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి ఏం మంచి లేదు కాబట్టి నిందిస్తారు అని చెప్పి చెప్పి ఇంకా వశిష్ఠుల వారు ఇంకా ముందుకు ఇలా అంటున్నారు. వశిష్ఠో వాచ విశిష్టాం చ సమర్థత్వం ఉపమానేషు గృహ్యతే కోభేద సర్వసాదృశ్యే సర్వసాదృశ్యేతు ఉపమానోపమేయయో. ఉపమానము ఉపమేయంలో తర్వాత విశేషణం ఉంటుంది. ఉపమానం ఉపమేయం లాగానే విశేషణాలు ఉంటాయి. ఇప్పుడు ఇంతవరకు దృష్టాంత దార్ష్టాంతిక భావం చెప్పారు, ఉపమాన ఉపమేయం చెప్పారు. తర్వాత ఏంటి అంటే విశేషణం, విశేషణం విశేష్యం. ఆ విశేషణ విశేష్యాల్లో కూడా ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు గ్రహించాలి, దృష్టాంతానికి ఉపమానానికి విశేషణానికి తేడా ఏంటి అనే విషయాల్ని తర్వాత సరుకులు చెప్పబోతున్నారు. దీన్ని మనం తర్వాత నెక్స్ట్ పాఠంలో చెప్పుకునే ఇది కూడా కాస్త పెద్ద సరిగి. గురుగారు మరి ఇన్ని దృష్టాంతాలు ఇన్ని ఉపమానాలు చెప్పకుండా అంటే సూటిగా టు ద పాయింట్ ని అలాగే ఎందుకు చెప్పలేదు మరి? బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః చెప్పేశామండి. ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఎలా బ్రహ్మం అంటే ఏంటి? సత్యం, అది మాత్రమే సత్యం ఎందుకైంది? జీవుడు బ్రహ్మం కంటే భిన్నం ఎలా భిన్నం కాడు అంటున్నారు, కానీ మా స్వానుభవంలో బ్రహ్మం కంటే భిన్నంగానే ఉంది. జగత్ మిథ్యా అంటున్నారు, నా కళ్ళెదురుగా కనిపిస్తుంది. మిథ్యా అని ఎలా అంటున్నారు దాన్ని? ఈ ప్రశ్నలనే లేవా? సూటిగా చెప్పేస్తే ఇంతే, సూటిగా చాలు, ఇంతే, ఒక్క వాక్యంలో చెప్పేస్తాం. ఒకటి, రాముడు ఉపదేశాన్ని వింటున్నప్పుడు 15 సంవత్సరాల పిల్లవాడు, అనుభవం లేనటువంటి వాడు. అదే ఇప్పుడు దృష్టాంతాలు ఇవన్నీ లేకుండా చెప్పినటువంటి శాస్త్రం కూడా ఉంది, భగవద్గీత. దాన్ని ఎలా ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? దాంట్లో దృష్టాంతాలు ఏవి లేవు, ఎక్కువ లేవు. ఎక్కడో అక్కడో దగ్గర ఇక్కడ దగ్గర ఉపమానాలు ఉన్నాయి, విషయాన్ని సూటిగా చెప్పేసాం. దాంట్లో భగవద్గీతను ఎంతమంది అర్థం చేసుకొని నిజంగా జ్ఞానులు అయిపోతున్నారు? లేని విషయాలన్నింటిని కూడా భగవద్గీత ద్వారా తీసుకోవాలని చూస్తున్నాడు. భగవద్గీత ఫర్ టైం మేనేజ్మెంట్, భగవద్గీత ఫర్ సైకలాజికల్ స్ట్రెంగ్త్ ఎక్కడున్నాయండి? భగవద్గీత ఫర్ పీపుల్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఎక్కడ చెప్పారు? భగవద్గీత ఫర్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఎక్కడున్నాయి? భగవద్గీత వేదాంత సారం అలా డైరెక్ట్ గా చెప్పేస్తే ఏమర్థమైంది? రెండూ ఉన్నాయండి. రెండూ ఉన్నాయి. కాకపోతే భగవద్గీత అక్కడ చెప్పడానికి సమయం లేదు, యుద్ధం మొదలైంది. 18 రోజులు యుద్ధంలో. అయితే కృష్ణుడికి తెలుసు అర్జునుడు మూర్ఖుడు కాదు, ఈ ప్రశ్నలు వేస్తున్నాడంటే మూర్ఖత్వంతో వేయట్లేదు, అతను కన్ఫ్యూజ్ గా ఉన్నాడు. శాస్త్రాధ్యయనం చేశాడు కానీ కన్ఫ్యూజన్ లో అడుగుతున్నాడని తెలుసు. ఏ శాస్త్రాన్ని ఆధారం చేసుకొని అడుగుతున్నాడో తెలుసు. కాబట్టి క్లారిఫికేషన్స్ మాత్రమే. భగవద్గీతలో లేనివన్నీ పెట్టేసుకొని భగవద్గీతని ఏమంటున్నారు ఈ మధ్య? దాన్ని ఏదో కొత్త పేరు అంటున్నారు, వే ఆఫ్ లైఫ్. ఎక్కడుందండి? దంతధావనం ఎలా చేసుకోవాలి, స్నానం ఎలా చేయాలి, దేవతార్చన ఎలా చేయాలి, శ్రాద్ధం ఎలా చేయాలి అని చెప్పారు అక్కడ? అవన్నీ కూడా కల్పించేస్తారు కదా దాంట్లో. ఎక్కడో ఒక దగ్గర చెప్పారు, కొన్ని ఆహార నియమాలు చెప్పారు అంతే. ఆహార శుద్ధవు సత్వశుద్ధి అంటే ఏంటి? ఆహార నియమాలు అంటే ఓ 2 శ్లోకాలు చెప్పారు. సత్వశుద్ధి కలగాలంటే ఇలాంటి ఇంకా అయిపోయి ఆహారం గురించి చెప్పేస్తారు అంతే, ఇంకా అంతే. ఆహారం భగవద్గీత వే ఆఫ్ లైఫ్. ఏ రోజు వపనం చేసుకోవాలి, ఏ రోజు వపనం చేసుకోకూడదు, ఏ రోజు గోల్డ్ తీసుకోవాలి, ఏ రోజు గోల్డ్ తీసుకోకూడదు అని చెప్పారా ఏంటి? వే ఆఫ్ లైఫ్ లో అవన్నీ
మీరు అడిగినట్టుగా అలా చెప్పుంటే మళ్ళీ దీంట్లో కూడా యోగ అలా వాసిష్టం కూడా అలాగే అయ్యి ఉండేది. అర్థమైంది గురుగారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంక ముందర చెప్పబోయేటువంటి అంశాల్లో ఇది దృష్టాంతమా, ఇది ఉపమానమా, ఇది విశేషణమా విశ్లేషణమా? అని అర్థం చేసుకొని, ఇది విశేషణం అయితే విశేషణం అని, దృష్టాంతం అయితే దృష్టాంతం అని, ఇది ఉపమానం అయితే ఉపమానం అని మనం గుర్తించగలగాలి. దాని ద్వారా సులభంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇంకా సులభంగా అర్థమవుతాయి. ఇప్పుడు వరకు ఇంకా అసలు బోధ మొదలవ్వలేదు కదా గురుగారు? ఎందుకు అవ్వలేదు? అంటే ప్రిపరేషన్ ఫేజ్ లోనే ఉన్నట్టు అనిపించింది. ఏం లేదు, బోధ ఆల్రెడీ మొదలైంది. ముముక్షువులు ఎలా ఉంటారు, జీవన్ముక్తులు ఎలా ఉంటారు, అసలు వాళ్ళకి కారణం ఏంటి, రాముడి మాటల్లో విన్నాము. వాటిని సమర్థిస్తూ కొన్ని చోట్ల నిరాకరిస్తూ వశిష్ఠుల మాటల్లో విన్నాము. అదృష్టం అనేటువంటిది ఏం లేదు, ఉన్నదంతా కూడా పురుష కృత్యమే. ఇవన్నీ కూడా ఉపదేశమే కదండి. ఒక్క మాట ఎక్కడో ఒక్క దగ్గర అన్నాడు, ఇదంతా కూడా అదృష్టం లాగా అనిపిస్తుంది, అదృష్టం ఏమీ లేదు అని దాన్ని నిరాకరించడానికి 3 సర్గలు వాడుకున్నాం. ఒకసారి ఇంతవరకు ఏం ఉపదేశం అయిందో మీరే రాసుకొని, అందుకే అన్నాను మీరు ఎప్పుడైనా ఒకసారి చర్చ పెట్టుకోవాలి ఇవన్నీ. అంటే ఇప్పుడు దాకా మనకు నీవు అర్హుడవి కాబట్టి నేను చెప్పబోతున్నాను విను అని చెబుతూనే ఏవే విషయాలు చెప్పాలో అవన్నీ చెప్తూ వచ్చారు. ఇంకొక విషయం అండి, 15 సంవత్సరాల పిల్లవాడికి ఎలా ఉపదేశం చేయాలో ఆయన చేస్తున్నారు, అంతే కదండి. అర్జునుడు ఉపదేశాన్ని పొందేపటికి 90 ఏళ్ళు. 90 ఏళ్ళు ఎంత శాస్త్ర అధ్యయనం చేస్తుంటాడు అప్పటికి, ఎంత అనుభవం ఉండి ఉంటుంది. అది మనం గమనించట్లేదు. అర్జునుడిని ఒక మూర్ఖుడిలాగా చూస్తున్నాం. నేనే పెద్ద జ్ఞానిని, అర్జునుడికి ఏమీ తెలియదు. భగవద్గీత ఎందుకు చదవకూడదండి అంటే ఇందుకే చదవకూడదు. మహాభారతంలో ఇంకో క్యారెక్టర్ పేరు కూడా అర్జునుడికి అన్న ఎవరో తెలియదు. వాళ్ళందరూ కూడా భగవద్గీత గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. అసలు భగవద్గీతలో టైం మేనేజ్మెంట్ గురించి ఎంత బాగా చెప్పారంటే అండి, ఒక 2 శ్లోకాలు చూసేసి అదేదో అర్థమైపోయింది, ఇంకంతే. దాన్ని పట్టుకొని ఇంకా పేపర్లు తీసేసి రాసేశారు. అదే మెక్కిన్సీ హ్యాండ్ బుక్ భగవద్గీత. భగవద్గీతని మన డైలీ లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, డైలీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇంకొక లైఫ్ లేకుండా ఉండడానికి కొరకు ఇంప్లిమెంట్ చేసుకోవాలి దాన్ని. డైలీ లైఫ్ లో ఏం ఇంప్లిమెంట్ చేసుకుంటాం దాన్ని? కాబట్టి సూటిగా చెబితే అలా కష్టాలు ఉన్నాయండి కామేశ్వరి గారు. అర్థమైంది గురుగారు. సరే, మళ్ళీ మనం సోమవారం కలిసినప్పుడు ఇక్కడ ముందుకు చెప్పుకున్నాం. 19 సర్కలు ఉన్నాయి. అంతా ఈ ప్రకరణం పూర్తవుతుంది. తర్వాత ఉత్పత్తి ప్రకరణం చాలా పెద్ద, అది ప్రకరణం పెద్దది. ఆ తర్వాత నిర్వాణ ప్రకరణం, అది కూడా పెద్దది. ఉత్పత్తి ప్రకరణం 7000 శ్లోకాలతో ఉన్నది. చూద్దాం ఎక్కడెక్కడ విషయాన్ని దాటి వేసుకుంటూ వెళ్ళగలము. ఎక్కువ ఉపమానాలు ఉంటే దాన్ని దాటి వేసుకుంటూ వీలైనంతగా విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం. ఊరికే శ్లోకాన్ని మాత్రం అందరం అంటే విందాము. శ్లోకం సంపూర్ణంగా పారాయణం చేసినటువంటి ఒక పుణ్యమైనా వస్తుంది కొంతకాలంలో. ఎక్కడెక్కడ వివరణ అవసరం అక్కడక్కడ మాత్రమే వివరణ తీసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య వ్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృత నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ శివాయ. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం గురుగారు.